మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను అగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. అంటే తప్పులు తెలిసి చేసే కొన్ని, అతిశయంతో చేసే కొన్ని, అహంకారంతో చేసే కొన్ని, అధికులము కావాలని చేసే అనేక పాపాలలో రహస్యముగా చేసిన వాటి గురించి ఇక్కడ మొరపెడుతున్నాడు. బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉంటుందా అంటే, మనము మన జీవితాల్లో చేస్తున్న విషయాల్లో పాపం లేకుండా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ చాలా విషయాల్లో మనము బుద్ధిపూర్వకంగా చేసే ఉంటాయి, అంటే ఇది పాపం అని తెలిసి చేసే ఉంటాయి. మరి కొన్ని విషయాల్లో మనం అతిశయంతో చేసేది, ఏం చేస్తే ఎవడేం చేస్తాడని చేసే పాపాలు ఉంటాయి. కొన్ని మరి రహస్యం అంటే మనకి అది ఇష్టమో కాదో, లేకపోతే తప్పనిసరి ఇది చిన్న పాపమనో కొన్ని పాపాలు చేయడం జరుగుతాయి. అది పాపమే. అయితే నువ్వు నీతిమంతుడుగా నిందారహితుడు ఉంటున్నావు. మరి అనేక విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడుస్తున్నావు, అనుసరిస్తున్నావు. అటువంటి సందర్భాలలో మనం చేసే పాపాలు అంటే రహస్యంగా ఉన్న వాటి గురించి ఇక్కడ మొరపెడుతున్నాడు. ఈ పాపం వలన నేను పాపినైపోతే నీకు దూరం అయిపోతాను. దేవునికి వ్యతిరేకమని చేస్తే ఏం జరగదనే యొక్క క్రియలతో చేసింది కాదు, కానీ ఆయా సందర్భాల బట్టి చేసిన ఒక పాపం విషయంలో మనం చేసే క్రియ పాపమే అయినప్పుడు, అది రహస్యంగా జరిగినప్పుడు, లేకపోతే రహస్యంగా ఉందనుకున్నప్పుడు దాన్ని క్షమించమని అడుగుతున్నాడు. ఎందుకని? దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఎలనీయకం. అంటే ఆ పాపము చేసిన తర్వాత ఇంకా దురభిమానంతో ఇంకా పాపభూయిష్టమైన జీవితంలోకి వెళ్లకుండా, ఆ చేసిన దాన్ని బట్టి మరింతగా పాపములోకి కూరుకుపోకుండా నీ సేవకుని కాపాడమని దేవుని అడుగుతున్నాడు. అంటే నేను చేసింది తప్పే, పాపమే. అయితే దేవా, ఇది నేను అతిశయంతోనో లేకపోతే నేను గర్వముతోనో ఏ పరిస్థితులు చేశాడో దాన్ని క్షమించమని అడుగుతున్నాడు. ఆ రహస్య పాపాన్ని ఆ రీతిగానే ఉంచి క్షమించమని, నిర్దోషిగా తీర్చమని. నిర్దోషిగా తీర్చడం అవుతుందా? మరి నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీ నిర్దోషత్వాన్ని ఎప్పుడు గుర్తిస్తాడంటే, నువ్వు చేస్తున్న విషయాన్ని, అది నీవు ఏది ఆశించి చేయకపోయినా పాపభూయిష్ట జీవితం ఇస్తుంది. కాబట్టి దాని నుంచి నీకు నిర్దోషిగా చేయాలంటే దేవుడు ఏం చేయాలి? కొంత నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోకి వచ్చింది నువ్వు చేస్తున్న పాపాల నుంచి నువ్వు మారు మనసు పొంది, లేకపోతే ఆ పాపాలను చేయకుండా ఉండటానికి, ఆ పాపంలో జీవించి మరణించినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళలేవు. కాబట్టి నిన్ను క్షమించడానికి లేదా దాని నుంచి బయటపెట్టడానికి ఆయన ఇచ్చి, ఆయన లోకంలో మరి మనకి అనేక ఉపదేశాలతో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ యొక్క తప్పుని తెలుసుకొని నువ్వు మారు మనసు పొందినప్పుడు అది మరలా తిరిగి చేయని పరిస్థితిలో, దేవా దీన్ని బట్టి నన్ను ఇంకా పాప భవిష్యంలో పోకుండా నన్ను నిరోధించి, అంటే అటువంటి పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మరి నిందారహితుడిగా ఉండే రైతుగా నా జీవితాన్ని నడిపించినప్పుడు నేను నీ సన్నిధికి దూరంగా వెళ్ళేవాడిగా కాకుండా యథార్థవంతుడిని అధిక ద్రోహం చేయకుండా ఉంటానని అడుగుతున్నది నెరవేర్చడానికి దేవుడు సంఘటన మనం చూస్తే తెలుస్తుంది. అబ్రహాం విషయంలో మనం చూస్తే దేవుడు పిలుపునందుకుని అబ్రహాము హారాను నుంచి కనాను వరకు ప్రయాణం వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు దాటిన అబ్రహాము దేవుని మాటను విని వెళుతున్నాడు. అయితే అబ్రహాంకి అప్పటి వరకు పిల్లలు లేదు, వృద్ధుడైపోతున్నాడు. దేవుడు అయితే వాగ్దానం చేశాడు అనేక సార్లు, మరి ఆ వాగ్దానం నెరవేరుస్తానన్నాడు, కానీ పిల్లలు కలగలే. అయితే ఆ సందర్భంలో శారా ఏం చేసింది? ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, నేను వృద్ధులను అవుతున్నాను అనుకును. మరి అవిశ్వాసంతో నువ్వు నా దాసి అయిన హగరుతో పోతే మనకి సంతానం కలుగుతారండి. మరి ఇంత విశ్వాసం ఉన్న అబ్రహాము హగరుతో మరి ఇష్మాయేల్ని కనడం జరిగింది. ఎందుకని? మరి దేవుడు కలగ చేయడానికి అనుకున్నాడా?
లేకపోతే దేవుని మాట నెరవేరదనుకున్నాడా? మరి దేవుని మాట నెరవేరదనుకుంటే హారాను సమస్తాన్ని విడిచి రాడు. మరి విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని నిందించలే, దేవుని సన్నిధిలో దాని గురించి పోరాటం చేయలే. అయితే దేవుడే చెప్తున్నాడు నీకు ఇస్తానని, ఆ విశ్వాసంతో ఉన్నాడు. కానీ మరి ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మనం ఎంత విశ్వాసంతో ఉన్నా, మన కుటుంబంలో, మన జీవితంలో మనం ఎంత నమ్మకంతో మనకు జరుగుతున్న క్రియల్లో మనకి దేవుడు నడిపిస్తాడు అనుకున్నా, కొన్ని ప్రలోభాలకు, కొన్ని ఒత్తిళ్లకు, కొన్ని పరిస్థితుల్లో కూడా మనిషిని ప్రోద్బలం చేస్తాయి. ఇది చేస్తేనే నువ్వు ఈ సమస్య నుంచి బయటపడతావు, లేకపోతే ఇది చేస్తేనే నువ్వు ముందుకు వెళతావు. ఈ రీతిగా నువ్వు వెళితేనే నీ యొక్క క్రియలు, నీ జీవితం బాగుపడుతుంది. లేకపోతే నువ్వు ఎంత విశ్వాసంతో దేవుడు నమ్మినా నువ్వు కొన్ని క్రియలు చేయకపోతే నువ్వు బాగుపడవు అనేది లోకంలో చాలా స్పష్టంగా ప్రతి మనిషి జీవితంలో జరిగే క్రియలే. అయితే అబ్రహాము మరి ఆ రీతిగా శారాయి మాట విని హగరుతో వెళ్ళినప్పుడు ఇష్మాయేలు కన్నాడు. మరి ఇష్మాయేలు కన్నందుకు అబ్రహాము పాపం చేసిన వాడవుతాడా? మరి ఆ పాపాన్ని ప్రాయశ్చిత్తం అనుభవించాడా? మరి అది దేవుని విరుద్ధమైన క్రియ కాబట్టి పాపం అవుతుంది కదా. అయితే మరి అబ్రహాము మరి దేవుడు ఏ రీతిగా శిక్షించాడు. తర్వాత మరి అబ్రహాంకి కుమారులు ఇచ్చాడు. మరి హగర్ని ఇష్మాయేలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి అబ్రహాం చేసింది పాపమే. మరి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? మరి ప్రాయశ్చిత్తం లేని పాపం మరి క్రియా ఫలితాలు అనుభవించాలని వాక్యం చెప్తుంది కదా. మరి అబ్రహాం దేవుడు వదిలేశాడా అంటే, మరి దానికి మూల్యం చెల్లించే పరిస్థితులు అబ్రహాంకి వచ్చినాయి. ఏ రీతిగా? మరి దేవుడిచ్చిన యొక్క ఇస్సాకును దేవుడు అడుగుతాడు, నువ్వు వచ్చి నాకు బలిమన్నప్పుడు అప్పటి వరకు వార్ధక్యం వరకు పిల్లలు ఇవ్వలే. మరి ఇస్సాకుని ఇచ్చాడు. ఇచ్చిన ఇస్సాకు కూడా తీసుకొచ్చి బలిమ్మన్నాడు. మరి ఇస్కరేలువలే సంతానాన్ని అభివృద్ధి చేస్తానని, నువ్వు గొప్పవాణ్ణి చేస్తే నీ నామాన్ని హెచ్చిస్తానని అన్నీ వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడ తీసుకొచ్చి మరి ఇంత వార్ధక్యంలో ఇంకా పుట్టరేమో, లేకపోతే నా యొక్క సేవకుల్ని వారసులుగా చేయమన్నప్పుడు కాదని చెప్పి ఇష్మాయేలు కన్న తర్వాత కూడా ఇస్సాకునిచ్చిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? అబ్రహాం తీసుకొచ్చి ఆ మరో కొండ మీద బలివు. మరి అబ్రహాం ఏం చెప్తున్నాడు? వాక్యం అడుగుతున్నది అదే, దేవా నేను ఆ చేసిన తప్పును క్షమించమంటే దాని ప్రాయశ్చిత్తము సిద్ధముగా ఉన్నాను. కాబట్టి నువ్వు దాని మీద ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే. అయితే ఆ పాపాన్ని నుంచి నేను తొలగిస్తే నేను నిందారహితుడిగా బ్రతుకుతాను, ఇంకా మరింత పాపం వెళ్ళనని వాక్యంలో కోరుతున్నది. ఇక్కడ అబ్రహాం కోరి ఉంటాడు. సరే, నేను చేసిన పాపానికి నా కుమారుని ఇమ్మంటే సిద్ధమే. మరి నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నెరవేర్చవలసిన వాడి నువ్వే, ఇస్కరేలువలే. కాబట్టి రెండింటినీ సమన్వయపరచవలసిన వాడి నువ్వు. కాబట్టి ఆ యొక్క నిర్ణయం తీసుకో, ఆ క్రియను నేను చేయవలసిన కార్యాన్ని నేను చేస్తాను. ఎందుకని రహస్యమందు చేసిన తప్పిదాన్ని నువ్వు క్షమించి నిర్దోషిగా చెయ్యి, దానికి ఏ మూల్యం చెల్లించాలని చెల్లిస్తా. మరి ఇంతగా అనుకున్నాడు కాబట్టి కొండపైకి ఇస్సాకును తీసుకెళ్ళాడు. అయితే అదే సమయంలో మరి ఏకైక కుమారుడైన ఇస్సాకు కూడా ఏమనుకుంటాడు? తండ్రి తీసుకెళ్తున్నప్పుడు కానీ, కొండకి వెళ్ళినప్పుడు కానీ, శారమ్మ కానీ మరి ఆ ఇంట్లో మరి ఆ రీతిగా తీసుకువెళ్తున్నప్పుడు ఎన్ని క్రియలు జరిగి ఉంటాయి, గ్రంథంలో లిఖించలేదు. కానీ అవన్నీ జరగకుండా జరుగుతాయా? చిన్న కుమారుని బలిమ్మన్నాడు. ఎందుకని? మరి దేవుడు నీకు సంతతి ఇస్తానన్నప్పుడు నీవు భార్యలో ప్రలోభానికి గురయ్యో, ఆ హగరుతో చేసిన మరి యొక్క పొరపాటు వలన లేదా పాపం వలన వచ్చిన ఇష్మాయేల్ గురించి మరి దేవుని నమ్మి ఉన్న నీవు మరి ఇష్మాయేల్ని కన్న తర్వాత దేవుని ఇచ్చిన సంతానం దేవుడు అంటాడు, నేను ఇచ్చే సంతానం ఇది కాదని. ఆ రీతిగా దేవుడు ఇస్సాకుని ఇస్తాడు. అయితే అన్నీ ఇచ్చి ఇప్పుడు చేయవలసిన కార్యం ఏంటి? నువ్వు నాకు బలిమ్మన్నప్పుడు మరి అబ్రహాం ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాం ఆ విశ్వాసం నిలబడి, దేవా నీవు చెప్పిన కార్యాన్ని చేస్తా, ఈ సమస్తము నీకే చిత్తం నీ చెల్లుతుంది కాబట్టి నేను తీసుకోవడానికి సిద్ధమని అన్ని సిద్ధపరచుకొని మరి ఆ కొండ వైపు ఎక్కెళ్ళటము, దేవుడు ఇచ్చిన శిక్షని అనుభవించడానికి కూడా ఎంతో విశ్వాసంతో ఎదుర్కొంటూ పైకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి క్షమించాడు. అంటే అక్కడికి వెళ్ళినాక ఏమంటాడు అబ్రహాం కూడా విశ్వాసంలో? కొడుకు అడిగినప్పుడు పైకి వెళ్తున్నాం మనము, ఎందుకని అప్పుడు కొడుకు చెప్పలే కొడుకుని బలిస్తానని. బలి పశువు ఏదంటే అది దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అంటే దేవుడు చెప్పాడు ఇస్సాకుని ఇమ్మని, ఇప్పుడు కొడుకు అడిగాడు, కానీ అబ్రహాం చెప్తున్నాడు దేవుడే చూసుకుంటా అన్నాడు. అంటే దేవుని పైనే వేసాడు ఆ భారం. విశ్వాసకు ఉండవలసింది అదే. విశ్వాసకు వచ్చిన మరి క్లిష్ట పరిస్థితుల్లో, అనానుకూల పరిస్థితుల్లో ఏమని యోచించాలి?
మరి ఈ పరిస్థితిలో నేను ఏ రీతిగా జయించాలి, ఏ రీతిగా ముందుకెళ్ళాలి, ఇది చేయనా అది చేయనా, లేకపోతే ఆ రీతిగా మోసం చేసేనా జయించనా, ఏదైనా చేసి నేను దీని నుంచి బయటపడానని యోచిస్తూ దేవుడిని అడుగుతూ ఆ యొక్క క్రియ దేవుని సహాయం చేయమని కోరుతాం. ఎందుకని మన యొక్క జ్ఞానాన్ని బట్టి యోచించి మార్గం వద్దనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక పాపంతోనే చేసే క్రియను దేవుడు ఎంచుకోడు. కాబట్టి ఆ రీతిగా చేసేసి మనం జయిస్తామనుకుంటే అది ప్రాయశ్చిత్తం కాదు. అతిశయంతోనూ గర్వంతో చేయని పాపాన్ని క్షమించి నిందారహితుడిగా చేయబట్టి అబ్రహాము విశ్వాసంతో మరి ఆ కుమారుని తీసుకుని వచ్చాడు. మరి విశ్వాసంతోనే మరి విశ్వాసులకు తండ్రిగా ఉండగలిగాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రీతి ప్రార్థన, ఆ రీతి విన్నపము, ఆ రీతి దేవుని సమాధానం ఉంది. కాబట్టి మన జీవితాలు అనేక సందర్భాల్లో చేసిన క్రియలకి దేవుడు నిన్ను నిందారహితుడిగా చేస్తానంటున్నాడు. మనం చేసే యొక్క పాపాలు మన బిడ్డలు అనుభవించే రీతిగా ఉంటుందని అప్పుడప్పుడు అనుకుంటాం కదా. ఈ తల్లిదండ్రుల చేసిన పాపము పిల్లలకి లేకపోతే శాపం అవుతుందా? తల్లిదండ్రుల పాపం పిల్లలకు కూడా మోయవలసి వస్తుందా? మరి అబ్రహాం చేసిన పాపానికి ఇస్సాకును కూడా బలి ఇమ్మన్నాడు దేవుడు. కాబట్టి మరి దేవుడు అప్పుడు కానీ ఆ ఇస్సాకు తప్పించిపోయి బలి ఇవ్వవలసిన పరిస్థితే కదా. మరి అట్లా తల్లిదండ్రులు చేసిన పాపాలకి పిల్లలు బలి అయితే మరి వాక్యం ఏం చెప్తుంది మనకి? తల్లిదండ్రులు చేసిన దీవెనలు మంచి పనులకి తరతరాలు ఇస్తానన్నాడు దేవుడు. కొంత వరకు ఆ యొక్క శాపం కూడా మరి పిల్లలకి పైన పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏ పాపము ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఆ రహస్యంగా చేసిన పాపాన్ని క్షమించమని అడిగే యొక్క మనసు నీకు కలిగి ఉందో అటువంటి వాటి పట్ల పిల్లలకి ఆ యొక్క శాపము కానీ ఆ యొక్క క్రియాఫలితం కానీ అందించవలసిన పరిస్థితి లేదు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, తండ్రులు ద్రాక్షకాయలు తినినందు చేత పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచు వచ్చేదరే, ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తిన్నందున పిల్లలు పళ్ళు పులిసెనంటే ఆ ద్రాక్షకాయలు పుల్లగా ఉంటే పిల్లల పళ్ళు కూడా పులుస్తాయా? మరి పులవని చెప్తున్నాడు. అట్లా ఇక్కడ వాక్యంలో ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులియచున్న వను మాట వాడుకొనరు. ప్రతి వాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినను వాని పళ్ళే పులియను. కాబట్టి ఇక్కడ అబ్రహాము చేసిన యొక్క ఆ పాపమునికి ఇస్సాకుని దేవుడు బలిమ్మంటే పిల్లల పళ్ళు పులిసినట్లే. అంటే దానికి ఇప్పుడు ఇస్సాకు మరి బలి ఇవ్వాలి, కానీ ఇక్కడ బలి అయ్యాడా? బలి కాలే. ఎందుకని? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని? తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియవు. ఎందుకని? ఆ క్రియ దేనివల్ల జరిగింది? ఆ క్రియకి ఉన్న పరిస్థితులు ఏంటి? మరి ఆ క్రియ మరి రహస్యంగానే జరిగిన క్రియకి మరి ఏమని దేవుని వేడుకుంటున్నారు, ఏమని దేవుని అడుగుతున్నారు, ఏమని దేవుని అడగవచ్చు, ఎప్పుడు దేవుడు క్షమిస్తాడు అంటే ఆ యొక్క రహస్యంగా చేసిన క్రియలు, లేకపోతే ఆ స్వార్థంతోనో లేకపోతే అతిశయంతోనో గర్వంతో చేయని క్రియల గురించి దేవుని సన్నిధిలో ఆ క్రియ చేసిన పరిస్థితులను బట్టో లేకపోతే ఇంకొకటో అడిగినప్పుడు దేవుడు క్షమించి క్రియలకు తగిన మూల్యం చెల్లించే పరిస్థితుల గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? ఎప్పుడైతే ఆ క్రియల గురించి మరింతగా పాపంలో పోకుండా నిందారహితులు ఉండాలని కోరుకుంటూ దేవుని వేడుకుంటావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ యొక్క పిల్లలు పళ్ళు కూడా పులివంటే అది నీ పిల్లలపైన కూడా శాపంగా మారకుండా దేవుడు కాపాడుతానన్న వాక్యంలో చెప్పాడు. కాబట్టి మనం చేసిన క్రియలలో ఏవైతే దేవుని విరుద్ధంగా ఉన్నాయో, ఏదైతే నీతి రాజ్యం ఉన్నాయో ఆ క్రియలు చేస్తూ మనము ఇంకా ఇదే కొనసాగించాలనుకునే జీవితాన్ని మరల్చుకొని మనం నిందారహితులుగా జీవించాలంటే, నిర్దోషులుగా ఉండాలంటే ఆ హాస్య పాపాల గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని అడగాలి. దేవా, ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్రలోభానికో లేక ఇంకొక కారణాలు వలన నేను చేయవలసిన క్రియల నుంచి నన్ను కాపాడు, దాని నుంచి నన్ను ఇంకా నిందారహితులు చేయకు, లేకపోతే ఇంకనూ పాపమును వెళ్లకుండా కాపాడమని అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమించడానికి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము మరి అక్కడికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుంటాడు, దేవా మరి ఈ క్రియ నేను చేశాను, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాకు సంతతి ఇస్తాను, కానీ నువ్వు అడిగిన దానికి నేను మరి మూల్యం చెల్లించడానికి సిద్ధమే అనే విశ్వాసంతో ఎప్పుడైతే వెళుతున్నాడో అంటే దేవుని క్రియ జరుగుతుంది. ఏది? అబ్రహాము సంతానం ఉండి ఇస్కరేలు దేవుడు వ్యాప్తి చేస్తానన్న మాట నెరవేరుస్తాడు.
అయితే ఇప్పుడు ఇచ్చే ఈ పరీక్ష సమయంలో మరి ఎంతో ఓర్పుతో, ఓపికతో, సహనముతో మరి దేవుణ్ణి పరీక్షకు నెగ్గడానికి మరి యొక్క ప్రాయచిత్తానికి సిద్ధపడి వెళుతున్న అబ్రహాము మరి దేవుని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఎన్నో విషయాల్లో దేవుని విరుద్ధమైన క్రియలు చేశాం. ఎన్నో విరుద్ధమైన క్రియల వల్ల మనము దేవుని సన్నిధి దూరంగా జీవిస్తున్నాం. మనం దేవుళ్ళు ఉంటాం అనుకున్నాం, కానీ మనకి జీవితాల్లో చేసిన పొరపాట్ల వలన అప్పుడప్పుడు మనము యోచించినప్పుడు మరి ఈ యొక్క క్రియల వలన మన దేవుని సన్నిధికి దూరం అయిపోతామేమో. ఎందుకంటే పరలోకంలో అంటే నిత్యరాజ్యంలో ఏ ఒక్క పాపి కూడా, ఏ చిన్న పాపం కలిగిన వాడు కూడా దేవుని సన్నిధిలో ఉండడం అది నిక్కచ్చిగా చెప్పబడిన సత్యం. ఏ చిన్న పాపము క్షమించి లేతే ఈ చిన్న పాపం వలన నేను వెళతాననుకునే యొక్క ఆలోచన వద్దు. అక్కడికి వెళ్ళక ముందు అనేక క్రియలలో మనం చేసిన వాటిని ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో అడగాలి. మనం జీవించినప్పుడే దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఆ యొక్క పాప క్షమాపణ కలిగినప్పుడు ఆ నిందని మనం దేవుడు తొలగించి నిర్దోషిగా ఉంచినప్పుడు మాత్రమే నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. మన యొక్క విశ్వాసము, మన యొక్క మరి నీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిలబడటానికి అవరోధాలైన ఈ చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు, మరి లేకపోతే పాపం చేసిన విషయాల్లో అవి మనం అతిశయంతోనో, గర్వంతోనో, స్వార్థంతోనో మరి ఏ క్రియలో చేశామో మరి అవన్నీ కూడా క్షమించడానికి దేవుడి వాక్యంలో నీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని ధ్యానిస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాం, దేవునిలో నిలవాలనుకుంటాం, దేవుని సన్నిధిగా జీవించాలనుకున్నాం, దేవునికి సమీపమైన జీవితంలో జీవిస్తున్నాం. కానీ కొన్ని విషయాలు మనల్ని వేధిస్తున్నాయి. కొన్ని విషయాలు మనం గతంలో కానీ ఇంతకుముందు కానీ చేసిన వాటిలో మనము పొరపాట్లు చేశామేమో, దానివల్ల మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి క్షోభలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క సువర్తమానం ఏంటంటే నీ యొక్క మరి యొక్క రహస్య పాపాలని వాటన్నిటినీ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని అడిగావో క్షమించడానికి దేవుడు సిద్ధం. కాబట్టి అవన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవరోధాలు కావు. నువ్వు క్షమార్హుడవే కాబట్టి ఆ క్షమించి దేవుడు నీ నిర్దోషత్వాన్ని రహస్యంగానే దేవుడు ఉంచుతాడు. నీ నిర్దోషాన్ని బయలుపరిచి లేకపోతే నిన్ను నిందారహితునిగా చేసే క్రమంలో ఇవన్నీ కూడా బాహ్యంగా నువ్వు మరి పట్టబడాలను లేకపోతే మరి అందరికీ విడమర్చి చెప్పాలనో అవసరం లేదు. లేదా దాన్ని క్షమించే పరిస్థితులు రాకపోవచ్చు. దేవుడు చేసిన క్రియలను క్షమించడానికి, ఆయన యొక్క కృపను చూపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ యొక్క పాపరహితమైన జీవితంలో ఏమైనా విషయాల్లో దేవుని విరుద్ధంగా జీవిస్తున్నామేమో, ఇక ముందు కాలంలో ఆ యొక్క జీవితాన్ని ముందు కొనసాగించకుండా, అంటే ఇంకా మరింత బంధకాలు పడకుండా ఇప్పటికైనాను నువ్వు వాటి నుంచి బయటపడాలనుకుంటే దేవుని సన్నిధిలో నీకు క్షమాపణ ఉంది, రక్షణ ఉంది. ఆ విశ్వాసమే అబ్రహామును తన కొడుకుని బ్రతికించుకోగలిగింది. మరి అంత క్షోభపడతా దేవుని ఎందు నమ్మిక విశ్వాసం ఉంచి మరి 2 రోజులు 3 రోజులు ఎంతగానో క్షోభించుంటాడు, దేవుని అడుగుంటాడు. అయితే తను చేసిన పాపములను దేవుణ్ణి నిందించే పరిస్థితి అబ్రహాముకి లేకపోయినా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించుంటాడు, ఏమని అడుగుంటాడు. మరి దేవుడు క్షమించాలని పాపం చేశా కాబట్టి క్షమించాలని యోచించాడా? కానీ తను నమ్మిన దేవుడు, తన హారాంచి ఇక్కడ తీసుకొచ్చిన దేవుడు, తను ఇక్కడికి తీసుకొచ్చి నీ నామాన్ని గొప్పగా హెచ్చింపచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, తన సంతతిని ఇసుకరణ్యంలో అభివృద్ధి చేస్తున్న దేవుడు తన పక్షాన నిలబడి ఆ యొక్క దేవుని వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు ఏ రకమైన తీర్పు ఇస్తాడో, ఏ రకమైన నడిపిస్తాడో అనే విశ్వాసంతో ఉన్న తను చేసిన తప్పును, పొరపాటును క్షమించే రీతిగా దేవుని అడిగి ఉండాలి. క్షమించే రీతిగా తన యొక్క ప్రవర్తనను సరిచేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అబ్రహాము చేసిన యొక్క పాపాన్ని దేవుడు మరి రహస్యమందు చేసిన పాపం తీసివేసినట్లుగా తీసివేసి నిందారహితుడిగా చేసి ఇస్సాకును మరి అనేక జనములకు తండ్రిగా, యాకోబు సంతతిని ఇశ్రాయేలు సంతతిగా దేవుడు దీవించాడు. మరి అయితే యాకోబు విషయంలో కూడా దేవునికి విరుద్ధమైన కార్యం, పాపం జరిగింది. ఏది? యాకోబు అన్నకి రావాల్సిన దీవెనలు పొందాడు. అయితే యాకోబు పొందిన ఆ దీవెనల వలన యాకోబుకి ఏమైంది? 20 సంవత్సరాలు ఎంతో దూరభారం అయిపోయి ఒక కాపరిగా జీవితాన్ని గడిపాడు. మరి అటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు యాకోబుకి ఇచ్చిన యోసేపు విషయంలో మరి ఒక బానిసగా ఐగుప్తు దేశాన్ని పంపించాడు. అంటే తండ్రి చేసిన పాపం వలననే యోసేపు ఆ రీతిగా వెళ్ళవలసి వచ్చిందా? యాకోబు చేసిన పాపాన్ని గురించి యోసేపు ఆ శిక్షను అనుభవించాడా? బానిసగా వెళ్ళిపోయాడా? అంటే దేవుని ప్రణాళిక ఆ రీతిగా ఉందని కాదు. అక్కడ మరి యాకోబు పాపాన్ని దేవుడు క్షమించే రీతిగా ఆ రేవు దగ్గర దేవునితో పోరాటం చేసి అడిగాడు.
చేసిన రహస్య పాపాన్ని క్షమించమని. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టాడో దేవుడు ఆ పాపాన్ని క్షమించడానికి సిద్ధమై తనతో సామరస్యానికి సరైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు అక్కడ యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే దేవుడు నీ యొక్క పాపాలను, నువ్వు చేసిన తప్పిదాలను, రహస్యమంది చేసిన వాటిని నువ్వు ఏదో అతిశయించి అహంకారంతో, గర్వంతో, లేకపోతే స్వార్థంతో మరి ఈ లోకాన్ని జయించాలనుకునే యొక్క పాపాలనే కాదు, నువ్వు ఏదైతే ఆ దేవునికి విరుద్ధమైన క్రియ చేసావో, రహస్యమంది చేసావో దాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రాత్రి సమయంలో అంతగా దేవునితో పోరాటం చేసినప్పుడు ఎప్పుడైతే యాకోబు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని దేవుని అడుగుతున్నాడో ఆ క్షమించడానికి దేవుడు ఉండి ఆ రహస్య పాపాన్ని నుంచి నిర్దోషిగా మార్చి యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి ఇశ్రాయేలుని ఏదైతే వాగ్దానం చేశాడో కొంతకాలము యోసేపు మరి ఆ పరిస్థితిని అనుభవించిన దేవుని ప్రణాళిక చొప్పున ఫరో ఇంట్లో గొప్ప ప్రధానిగా ఎదగలిగాడు. కాబట్టి దేవుడు దీవించడానికి వచ్చే అవరోధాల్లో నువ్వు చేస్తున్న చిన్న చిన్న పాపాలు, నువ్వు చేస్తున్న రహస్య పాపాలు, లేకపోతే నువ్వు ఈ లోకంలో ఎవరు చూడలేదు అనుకునే వాటిలో దేవుడు వాటన్నిటిని కూడా క్షమించటానికి నీ యొక్క మార్పు గురించి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అవి క్షమార్హమని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి దేవుని సన్నిధిలో అడిగావో దేవుడు దానికి తగిన ప్రతిఫలము, ప్రాయశ్చిత్తము, ఏదో మార్గం చూపించి క్షమించి నీ యొక్క పాపాల నుంచి నేను రక్షించి నువ్వు మరింతగా పాపం పడకుండా నిన్ను తన యొక్క బిడ్డగా చేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నీ యొక్క క్రియలు ముందు కాలం సఫరీకృతం అవడానికి అవరోధాలుగా ఉన్న చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా దేవుడు క్షమించాలనుకున్నాడు. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ యొక్క మరి దేవునితో చేసిన సంభాషణ ఏమై ఉండాలి? నువ్వు చేసిన రహస్యమైన పాపాల విషయంలో దేవుని క్షమార్హంగా కోరుకోవాలి. దేవుని సన్నిధిలో నీ యొక్క అతిశయాన్నో, నీ యొక్క గర్వాన్నో, స్వార్థాన్నో వీడి ఆ క్రియల వలన వచ్చే ప్రతిఫలం, లేదా ఆ క్రియల వలన నీకు వచ్చే శాపాన్ని నుంచి బయటపడాలి. లేదా ఆ క్రియల వలన నువ్వు మరింత నిందాస్పదుడుగా కాకుండా నిందారహితుడిగా అవటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు ఇచ్చిన సందేశాన్ని విని మరి దేవుని యందు నీకు క్షమాపణ ఉంది. కాబట్టి నీ రహస్య పాపాలను నిందారహితుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనము మన యొక్క జీవితాన్ని ప్రక్షాళన చేసుకున్నప్పుడు మన ముందు కాలంలో ఎన్నో గొప్ప విషయాలని మనం చేయగలుగుతాము, దేవుని ఎదగలుగుతాము. ఆ క్షమించిన దాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి విశ్వాసి కూడా మనం ఏ సందర్భాల్లో దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామో అవన్నీ కూడా ఏ రీతిగా మాసిపోతాయో, లేకపోతే మేము వెళ్ళలేము, దేవుని బిడ్డలుగా జీవించలేము అనుకుంటూనే మరి వాక్యం ఉంటున్నాం, వాక్యంతో అనుసరిస్తున్నాం. కానీ మనం చేయాల్సిన క్రియ ఏమందంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని అడగాలి. యాకోబు ఏ రీతిగా దేవుని మరి ఎబ్బో రేవులో రాత్రి అంతా పెనుగులాడి క్షమించే వరకు దేవుని అడిగి మరి దాని నుంచి తప్పిదాన్ని తొలగించుకున్నప్పుడు తన కొడుకు మరి ఎంతో గొప్ప స్థితికి వెళ్ళగలిగిన మరి దేవుడు ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు. కాబట్టి మన జీవితాలను ముందుకు నడిపించే దేవుడు నీ పట్ల తన ప్రణాళికను ముందుకు నడిపించాలంటే నీ యొక్క క్రియలో ఉన్న ప్రతి చిన్న పాపాన్ని నుంచి కూడా క్షమించమని దేవుని అడగటానికి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు నీకు దగ్గరగా ఉంది. కాబట్టి నీ యొక్క ప్రార్థన, నువ్వు చేసిన విషయాల గురించి దేవుని సన్నిధి అడిగి ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పక నిన్ను క్షమించి నీ యొక్క జీవిత గమనంలో ముందు కాలంలో అటువంటి పాపానికి, ప్రలోభానికి గురి కాకుండా తన బిడ్డగా నిన్ను నడిపించి నీతిమత్వంతో నిత్యరాజ్యానికి నిన్ను వారసునిగా చేసే గొప్ప కార్యక్రమంలో ఉండాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం మరి మమ్మల్ని అనేక రీతిలుగా నడిపిస్తున్న తండ్రి. మేము చేస్తున్న అనేక క్రియలలో మాకు మాకు తెలియకుండా చేసిన క్రియలలో, లేకపోతే మేము తెలుసుకుంటూ కూడా మేము ఇంకా ప్రలోభానికి గురి అనేకమైన శాపగ్రస్తమైన పరిస్థితులు మరి పాపమైన పరిస్థితుల నుంచి కూడా క్షమించడానికి నీ కృప ఉంది తండ్రి. మరి మమ్మల్ని క్షమించే దేవుడు నీ ఉన్నావునైనా. మరి ఆ యొక్క పాపము క్రియలు, రహస్యంగా క్రియలు నిందారహితంగా కాకుండా చేయటానికి మేము మా యొక్క పరిస్థితులన్నింటినీ సిద్ధం చేసుకొని నీ సన్నిధిలో మేము ఎప్పుడైతే మారు మనసు కలిగి అడుగుతామో, మేము చేస్తున్న ప్రార్థనలో అవన్నింటిని కూడా క్షమించే దేవుడు నీ ఉన్న విశ్వాసంతో నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు తండ్రి మా జీవితాలను మరి నిందారహితులుగా చేస్తూ నీ బిడ్డలుగా ఎదుగుతూ ముందుకు వెళ్ళేలాగా నడిపించమని క్రీస్తు వారి పేట పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము
కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యలో తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే.